దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన సంఘమును బట్టి, నన్ను బట్టి ఆదివారం ఆరాధనలో మీరే మాట్లాడండి. నాకు కావలసిన వాక్యాన్ని మీరే మాకు అనుగ్రహించండి. మాట్లాడడానికి నిలబడిన నన్ను మీ ఆత్మతో నింపి బహుబలంగా వాడుకోండి. అల్పుడును అయోగ్యుని ఎన్నిక లేని వాడిని మీ వాక్యం చెప్పే భాగ్యం ఇచ్చారు నాకు. మీరే నా ద్వారా మాట్లాడండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవుడు సెలవిస్తున్నాడు ఒక మాట ఇక్కడ. మనందరికీ సెలవిస్తున్నాడు ఆయన, నాకు మీకు అందరికీ. దేవుని మాట అందరికీ, నాకుని చెప్పే నాకు కూడా, వినే మీకు. ఏమని సెలవిస్తున్నాడు? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. నాడు మనం చేసేది ఏంటంటే, నరులంటే మనకున్న మనుషులు. భార్యకు భర్త, భర్తకి భార్య, తల్లిదండ్రులకి పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు ఆధారంగా ఉంటారు. ఈనాడు ఇలాగ ఆధారం చేసుకుని, ఎప్పుడైతే మనుషుల్ని మనం ఆధారం చేసుకుంటామో, నువ్వు భర్తను ఆధారం చేసుకుంటే, భర్త తెచ్చే ఆదాయం మీద ఆధారం చేసుకుంటే నీ మనసు దేవుని మీద ఉండదు. ఎందుకంటే నీ మనసు దేనికో దానికి ఇవ్వాలి మనం. దేవుడికా మనుషులకా? మనుషుల మీద మనసు ఉంటే దేవుని మీదకి రాదు పూర్తిగా. దేవుని మీద ఉంటే మనుషుల మీద నువ్వు మనసు ఉంచుకో. ఎప్పుడైతే మనం నరులను ఆశ్రయించి మనకున్న శరీరదారులను ఆధారంగా చేసుకున్నామో, నీ మనసు ఆ శరీరాల మీదే ఉంటుంది. నీకున్న ఆ భర్త బిడ్డల మీదే, భార్య మీద ఉంటుంది. నయోమి తను తన కుమారుల్ని ఆధారం చేసుకుంది, భర్తను ఆధారం చేసుకుంది. తనున్న బెత్లెహేము గ్రామంలో, దేశంలో కరువు వచ్చినప్పుడు, నాకు ఇంట్లో 3 మగోళ్ళు ఉన్నారు, ఈ 3 తెచ్చే పాటు ఉంటే సరిపోద్ది అని చెప్పి 3 తీసుకుని మోయాబు దేశానికి కాపురం వెళ్ళి అక్కడ కాపురం ఉండి అక్కడ పని చేసుకుని సంపాదించుకోవాలనుకుంది. మోయాబు దేశంలో దేవుడు లేడు, దెయ్యాలు ఉన్నాయి, దేవతలు ఉన్నాయి. బెత్లెహేములో దేవుడు ఉన్నాడు. ఆ నయోమి మనసు దేవుని మీద లేదు. తన భర్త కొడుకులు తెచ్చే సంపాదన మీద ఉంది. 3 మాట్లాడుకుని 3 తీసుకుని దేవుణ్ణి వదిలేసింది, దేవుడున్న దేశం వదిలేసింది, దెయ్యాలున్న దేశానికి వెళ్ళింది, దేవతలున్న దేశానికి వెళ్ళింది. అక్కడ పనులున్నాయి, పంటలున్నాయి, సమృద్ధిగానే ఉంది. కానీ దేవుని ఆశీర్వాదం ఉండదు కదా. నాడు చాలామందికి డబ్బులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, సంపాదన ఉంటుంది. కానీ సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఏంటి ఉపయోగం?
నీకు సంతోషం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా ఇంకా నువ్వు నీ ధనం మీదే ఆశ పెట్టుకుని ఉంటావు, నీకున్న మనుషుల్ని ఆధారం చేసుకుంటావు తప్ప నాకు సమాధానం ఎందుకు పోతుందో, ఆరోగ్యం ఎందుకు లేకుండా పోతుందో, నాకు శాంతి లేకుండా, ఒంట్లో నెమ్మది లేకుండా ఎందుకు అయిపోతుంది కుటుంబంలో అని ఆలోచించవు. నువ్వు నీకున్న ధనం మీదే నీ మనసు ఉంటుంది. ధనం సంపాదించే మనుషుల మీదే ఆధారం చేసుకుంటాం. అలాగ ఆలోచించి నయోమి అక్కడికి వెళ్ళింది. అక్కడ దేవుడు లేడు, దేవుని మందిరాలు లేవు, ప్రార్థన లేదు, సేవకులు లేరు. ఆ భర్తకి జబ్బు చేసింది, తెగులు వచ్చింది, ప్రార్థన చేసి తగ్గించేవాళ్ళు లేరు. భర్తను ఆధారం చేసుకుంది, కొడుకులను ఆధారం చేసుకుంది. దేవుని ఆధారం వదిలేసి దేవుడు లేని చోటుకి వెళ్ళింది ఆమె. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. సర్లే భర్త పోతే పోయాడులే, బిడ్డలు ఉన్నారు అనుకున్నది, 2 కొడుకులు ఉన్నారు, నాకేంటి అనుకున్నది. నాడు చాలామంది కూడా కొడుకులు ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. చాలామంది మీరు జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. కొడుకుని ఇచ్చింది నీకు దేవుడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. 127వ కీర్తన 3వ వచనంలో ఆ మాట రాయించాడు దేవుడు. ఎందుకంటే చదువుకొని జ్ఞానం తెచ్చుకుంటారని తల్లులు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కుమార్తెలు కూడా ఆయన ఇచ్చే బహుమానం. కుమారులు కూడా దేవుడిచ్చే పిల్లలే. నీ కుమారుణ్ణి ఇచ్చిన దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రభువా నా కుమారుణ్ణి యోగ్యుడిగా చేయి, బుద్ధిమంతుడిగా చేయి, జ్ఞానవంతుడిగా చేయి, మంచివాడిగా చేయి, మంచి ప్రయోజకుడిగా చెయ్యి అని నువ్వు దేవుణ్ణి అడగవు. కుమారులు ఎంత చెడిపోతున్నారు ఈ రోజుల్లో. చెడిపోతున్నా సరే దేవుడిని అడగను. ఎందుకంటే దేవుడిని ఆధారం చేసుకోలేదు. ఆ చెడిపోతున్న ఆడినే ఆధారం చేసుకుంటాను. నీ భర్త చెడిపోతున్నాడు, ఎంత కొంత తెచ్చిస్తున్నాడు, చెడు మార్గంలో ఉంటున్నాడు, ఇచ్చేదాన్ని ఆధారం చేసుకుంటావు. భర్తగా ఒక మంచి మనిషిగా మారాలి అని దేవుణ్ణి అడగను. ఎందుకంటే చాలామంది మిస్ అవుతున్నారు. ఇక్కడ జ్ఞానం లేదు చాలామందికి. మనకి ఏదైనా సరే దేవుడిచ్చిందే. నువ్వు కూడా దేవుని ద్వారా నువ్వు ఉన్నావు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు మనుషులు. అందుకనే ఈ తిప్పలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ అప్పులు, ఇబ్బందులు, ఈ నిందలు, అవమానాలు ఇవన్నీ ఎందుకు దాపరిస్తున్నాయంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సృష్టించిన దేవుణ్ణి, మనకు కుటుంబాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవట్లేదు. ఆయన్ని పక్కన పడేస్తున్నాం. మనం పక్కకు గెంటేస్తున్నాం దేవుణ్ణి. దేవుడి స్థానంలోకి సంపాదన వచ్చేస్తుంది, సంతానం వచ్చేస్తుంది, సంపద వచ్చేస్తుంది. ఆ స్థానంలోకి మనుషులు వచ్చేస్తున్నారు. అందుకనే దేవుడి మాట ఎందుకు చెప్పాడు? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. దేవుడు సెలవిస్తున్నాడు మనకి ఈ మాట. మనుషులు ఎవరు చెప్పట్లేదు ఈ మాట. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. మీ హృదయము దేవుని మీద లేకుండా ఈ మందిరానికి రావటం కూడా మీకు ఆశీర్వాదకరం కాదు, శాపమే. మీరు అనుకోవచ్చు, నేను దేవుని గుడికి వెళ్ళిపోయాను, కలెక్టర్ గారి గుడికి వెళ్ళిపోయాను, ఆయన బాగా చెప్తాడు, బాగా ఉంటాడు, బాగా ప్రార్థన చేస్తాడు, నాకు ఆశీర్వాదం వచ్చేస్తుందని అనుకుంటారు మీరు. మీ హృదయం దేవుని మీద లేకుండా వస్తే మీకేది రాదు. నా హృదయం దేవుని మీద లేకుండా ఈ బోధ చేస్తే, వాక్యం చెప్తే నాకు ఏమీ రాదు.
మీరు నేను అంతే, మనందరం కూడా. మీ హృదయం దేవుని మీద ఉండాలి, మీ మనసు దేవుని మీద ఉండాలి, నా హృదయం నా మనసు కూడా దేవుని మీద ఉండి ఈ వాక్యం చెప్పాలి. నేనేదో చెప్పేస్తే సరిపోద్దులే, నా ఇష్టానుసారంగా ఉంటే నాకు వాళ్ళు వేసిన చందాల కానుకలు నాకు సరిపోతాయిలే అని అనుకోకూడదు. మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మీ మనసు దేవుని మీద ఉన్నా లేకపోయినా, నా మనసు దేవుని మీద, నా హృదయం దేవుని మీద పెట్టుకుని దేవుణ్ణి ఆధారం చేసుకుని నేను ఈ సేవ చేస్తే నాకు ఏ గతి పట్టనివాడైనా. నాడు చాలామంది దైవజనులు వాళ్ళ గతి స్థితులు సరిలేవు. చాలామంది విశ్వాసుల యొక్క స్థితి గతి సరిగా ఉండట్లేదు. కారణం ఏంటంటే హృదయం దేవుని మీద ఉండట్లేదు. నయోమి ఆ విధంగా తన భర్తని ఆధారం చేసుకుని, ఇద్దరు కొడుకులను ఆధారం చేసుకుని మోయాబు దేశానికి వెళ్ళింది, దేవుడు లేని స్థలానికి వెళ్ళింది. తన కష్టం వచ్చింది, బాధ వచ్చింది, భర్తకి బలహీనత వచ్చింది, అనారోగ్యం వచ్చింది, చచ్చిపోయాడు. మనుషులం కాదా, బలహీనత రాకుండా ఉండదు, అనారోగ్యం రాకుండా ఉండదు, బాధలు రాకుండా ఉండవు. మనుషులు మనందరం, నాకు వస్తుంది. నాకు మన లక్షవారం శుక్రవారం బాగాలేదు, నాకు నా నడుము పట్టేసి లేవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి వచ్చింది నాకు. అందుకనే నేను ప్రార్థనలకు రాలేదు. 2 చైతన్య నగర్ రాలేదు, శుక్రవారం లంక రాలేదు. దైవజనులు కదా, వాళ్ళకి ఏమి రావనుకోకండి. దైవజనులైన విశ్వాసులమైన శరీర మాంసాలతో ఉన్నాం మనం, రక్త మాంసాలతో ఉన్నాం. శరీరం ఉన్న తర్వాత బలహీనత వస్తుంది, మనసు ఉన్న తర్వాత బాధ వస్తుంది. మాకు బాధలు ఉంటాయి, మీకు బాధలు ఉంటాయి. ఏదో పైకి అలా కనపడతాం అంతే. నన్ను చూసి మీరు ఏదో అనుకోవచ్చు, మిమ్మల్ని చూసిన ఏదో అనుకోవచ్చు. ఈ సంఘం ఎందుకంటే ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవటానికి, ఒకరి సమస్యలు ఒకరి గురించి ప్రార్థన చేసుకోవటానికి. సంఘము ఎందుకంటే సంఘము దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. మీరు అలాగే దేవుణ్ణి ఆధారం చేసుకోకపోతే మీ కష్టాలు, మీ బాధలు, మీ సమస్యలు తీరవు. తీర్చేవాడు ఎవడు ఉండడు. నీ భర్త తీర్చలేడు, నీ భార్య తీర్చలేదు, నువ్వు కనుక్కున్న బిడ్డలు కూడా కన్న తల్లిదండ్రుల యొక్క సమస్యలు తీర్చలేరు. సమస్యలు ఇంకెక్కువ చేస్తారు తప్ప. నన్ను చాలామంది అలాగే పాడవుతున్నారు, అలాగే నాశనం అవుతున్నారు ఎంత భక్తి చేసినా. భర్త చనిపోయిన తర్వాత బుద్ధి రాలేదు నయోమికి. అరే, నా భర్త ఎందుకు చనిపోయాడు? బెత్లెహేములో ఉన్నప్పుడు చక్కగా ఉన్నాడు, చక్కగా సంపాదించాడు, ఇక్కడికి రాగానే ఎలా జరిగింది ఏంటి నా యజమానికి అని ఆలోచించలేని మూర్ఖత్వం కలిగిన స్త్రీ నయోమి. బెత్లెహేములో ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించింది, కానీ తన మనస్సు దేవుని మీద లేదు. బెత్లెహేములో ఉన్నప్పుడు కూడా తన మనస్సు భర్త బిడ్డలు తెచ్చే సంపాదన మీద ఉంది ఆమెకి. బెత్లెహేములో ఉండి దేవుని మీద తన మనసు మరల్చుకుని ఉంటే ఆమె బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్లకుండా ఉండేది. ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ మనసును బట్టి నువ్వు నడుస్తావు, నీ మనసును బట్టి నువ్వు నడుస్తావు, నా మనసును బట్టి నేను నడుస్తాను. తాగొద్దయ్యా అని భార్య ఎంతో చెప్తుంది, కానీ వాడి మనసు తాగుడు మీదే ఉంటుంది, తాగుతూనే ఉంటాడు. తిరగొద్దు బాబు అని కొడుకు చెప్తుంది తల్లి, వాడు తిరగాలనే వాడు మనసులో పెట్టుకుంటాడు, తిరుగుతూనే ఉంటాడు. మనసే జయిస్తుందట, మనసులో ఉన్నదే చేస్తామంట మనం. నీ మనసు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. భర్త పోయిన తర్వాత తన మనసు, ఇద్దరు కొడుకులు బాగున్నారు కదా, పడుచోళ్ళు, వాళ్ళు సంపాదిస్తారులే, నా కొడుకులు ఉన్నారులే, భర్త పోతే పోయాడు అనుకుంది. కొడుకులకి కూడా బలహీనతలు వచ్చాయి, చచ్చిపోయారు. ఇద్దరు చనిపోయారంట. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు ఎందుకు మనకి రాయించి ఉంచాడంటే, నయోమి లాంటి స్త్రీలు బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకొని దేవుని మీద ఆధారపడతారని.
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. కొంతమంది స్త్రీలకి జ్ఞానం ఉండట్లేదు. భర్త తెచ్చేదాన్ని ఆధారం చేసుకుంటున్నారు. నీ ఆధారం నీకు రాకుండా పోద్ది, నీ ఆధారం ఆగిపోద్ది, నీకు ఆదాయం ఆగిపోద్ది. అది చూసుకో. పనులు లేకుండా పోతాయి, మీకు పని ఉన్నా చేయటానికి ఆరోగ్యం లేకుండా పోద్ది. నీ మనస్సు, నీ హృదయము దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా ఉంటే, ఆసామాసి దేవుడు కాదు యేసుక్రీస్తు, ఆయన నిజమైన దేవుడు. ఆయన మీద నువ్వు ఆధారపడాలి, ఆయన ఆధారం చేసుకోవాలి. కొంతమంది అలా చేసుకోరు. వాళ్ళకున్న బుద్ధిని ఆధారం చేసుకుంటారు, వాళ్ళకున్న జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనం ఎలాగలాగ బతకచ్చలే, ఏదో చేద్దాంలే, ఏదో ఏ విధంగానైనా జీవితాన్ని నెట్టుకొచ్చేయచ్చు అనుకుంటారు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తున్నాడు చదవండి. బైబిల్లో దేవుడు ఏం రాశాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. అర్థమైందా? మీ సొంత బుద్ధిని ఆధారం చేసుకునే స్త్రీలు ఇక్కడ ఉన్నారేమో, పురుషులు ఇక్కడ ఉన్నారేమో, ఆలోచన చేసుకోండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అన్నాడు ఆయన. దేవుణ్ణి ఆధారం చేసుకో, నీ బుద్ధిని ఆధారం చేసుకోకు. నీకో సొంత బుద్ధి ఉంటుంది, నీకో సొంత తెలివితేటలు ఉంటాయి. దైవజనులు చెప్పినా చెయ్యను, అలా చేయకూడదమ్మా, ఇలాగే చేయాలి, మీరు బాగుంటారని చెప్తాడు. ఎండరు మీరు. ఆయన అలా చెప్తాడులే, మనం చేసుకునేది మనం చేసుకుందాం అనే ఆలోచన ఒకటి ఉంటుంది మీకు. ఆ జ్ఞానం ఒకటి ఉంటుంది, తగలడ్డానికి, నాశనం అవడానికి. దైవజనులు చెప్పిన జ్ఞానం, దైవజనులు చెప్పిన బుద్ధి మాటలు, వాక్యం ప్రకారంగా మనం ఉండాలి, చెయ్యాలని చెప్తే వినం మనం. నీకు స్వబుద్ధి ఉంటుంది, సొంత బుద్ధి ఉంటుంది, సొంత జ్ఞానం ఉంటుంది. సొంత జ్ఞానముతో ఏమీ సాధించలేవు నువ్వు. ఆ జ్ఞానం కూడా దేవుడు ఇచ్చిందే నీకు. దేవుడు చెప్పిన మా జ్ఞానాన్ని పక్కన పెట్టి నీ జ్ఞానంతో నువ్వు చేస్తానంటే ఎలాగా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏది చెప్తే అదే అధికారం. మొన్నటిదాకా వైసీపీ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ ఏం చెప్తే అదే లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ప్రభుత్వం మారింది, తెలుగుదేశం ఏం చెప్తుందో దాన్నే పాటించాలి. అలాగే నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని ఆధారం చేసుకున్నావు, నిష్టానుసారంగా ఉన్నావు, తిన్నావు, తాగావు, తిరిగావు, తిట్టావు, వ్యభిచరించావు, దొంగిలించావు, ఇవన్నీ చేసావు. లోకంలో లోకాన్ని కాదనుకున్నావు, యేసుప్రభు గురించి కొద్ది గొప్ప తెలుసుకున్నావు, యేసుప్రభు దగ్గరికి వచ్చావు. ఎప్పుడైతే నువ్వు దేవుని గుమ్మంలోకి అడుగు పెట్టావో దేవుణ్ణే ఆధారం చేసుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా నీ ప్రవర్తన మార్చుకోవాలి. నేను అక్కడ తాగాను కదా ఇక్కడికి వచ్చి కూడా తాగుతానంటే కుదరదు. నేను అక్కడ తిట్టాను కదా లోకంలో సంఘంలో కూడా తిడతానంటే కుదరదు. లోకంలో ఉన్నప్పుడు వ్యభిచారం చేశాను కదా సంఘంలోకి వచ్చి కూడా వ్యభిచారం చేస్తానంటే కుదరదు. ప్రవర్తన మార్చుకోవాలి. నేడు సంఘాల్లో ఈ బోధలు చేయట్లేదు చాలామంది. దేవుని దగ్గరికి రండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుని దగ్గర రండి, దేవుని దగ్గర రండి, మిమ్మల్ని గొప్పలుగా చేస్తారని చెప్తున్నారు సేవకులు. సిగ్గులేని సేవకులు, బుద్ధి లేని సేవకులు. ఇలాంటి బోధలు చేస్తే సంఘంలో కొంతమంది అయినా మారుతారు, మారలేని వాళ్ళు అవతల పోతారు అంతే. ప్రవర్తన మార్చుకోవాలి. ఏమా నువ్వు ప్రార్థన మార్చుకోవాలి, నువ్వు ప్రవర్తన మార్చుకోవాలి.
ప్రవర్తన మార్చుకుంటేనే బాగుంటుంది నీ పద్ధతి, నీకు అన్ని విధాలా దేవుడు సాయం చేస్తాడని చెప్పాలి. సంఘంలోకి వచ్చినా సరే నీ స్వబుద్ధిని, లోకబుద్ధిని నువ్వు బయట ఉన్నప్పుడు ఏ విధంగా బుద్ధి ప్రదర్శించావో అలా ప్రవర్తిస్తే ఇక్కడ కుదరదు. అలాంటప్పుడు ఇక్కడికి రాకూడదు. లూథరన్ సంఘంలో ఉన్నప్పుడు నన్ను సేవ చేయమనేవారు పాస్టర్లో. ట్రైనింగ్ పంపిస్తామే కలెక్టర్, మంచి స్వరం ఉంది, నీకు మంచి టాలెంట్ ఉంది, మంచి డేర్నెస్ ఉంది, మరి నువ్వు పాస్టర్ అయితే చాలా బాగుంటావు, లూథరన్ సంఘంలో మంచి రాజకీయాలు నడపొచ్చు నువ్వు అన్నారు. నాకు బోధ పనికిరాదండి, నా బతికే సరిలేదు, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, నేను ట్రైనింగ్కి వెళ్ళనివ్వండి. ఎందుకంటే బైబిల్ పట్టుకుంటే బైబిల్ ప్రకారంగా బతకాలి, లేకపోతే పట్టుకోకూడదు. నేను వద్దనుకున్నాను. వచ్చిన పాస్టర్లా నన్ను ఎంకరేజ్ చేసేవాడు, ఎందుకంటే ఆ సంఘంలో నేనే మెయిన్గా ఉండేవాడిని కాబట్టి. ఈ సంఘంలో ఆ సంఘానికి అందుకు వెళ్ళేవాడిని, నేను నా ఇష్టానుసారంగా ఉండటానికి వెళ్ళేవాడిని. భక్తి తెలియదు నాకు, విశ్వాసం తెలియదు, ప్రార్థన తెలియదు. ట్రైనింగ్ కుదరదండి, 10 మందికి చెప్పాలంటే నాకు ఎలా ఉండి నేను చెప్పలేను, నాకు వద్దు ట్రైనింగ్ అనేవాడిని. వద్దనుకున్న సేవనే దేవుడు నన్ను పిలిచాడు. మారు మనసు పొందాను, బైబిల్ పట్టుకున్నాను. ఎవరు ఏమనుకున్నా ఉన్నది ఉన్నట్టుగానే వాక్యం చెప్పడం అలవాటు చేసుకున్నాను. గ్రామాన్ని వెలివేసింది, బంధువులన్నీ వెలివేశారు, చుట్టాలందరూ దూరం పెట్టారు, కావలసిన వాళ్ళందరూ పక్కన పెట్టారు. వీడు ఎంతలాగా ఉంటే ఎవడో సాయం చేస్తాడు వీడికైనా మాట్లాడారు. ఎక్కడ రాజీ పడలేదు. కింద పాక నుండి పైకి తీసుకొచ్చాడు దేవుడు. ప్రవర్తన మార్చుకున్నాను, నేను మాట మార్చుకున్నాను, చూపు మార్చుకున్నాను, అలవాట్లు మార్చుకున్నాను, బతుకు మార్చుకున్నాను, బోధ మార్చుకున్నాను. నాకు పాడాలనే ఉండదు, కానీ అప్పుడు పాటలు పాడడానికి వెళ్ళేవాడిని లూథరన్కి. ఇప్పుడు పాట పాడాలన్నా రాదు నాకు, ఎవరన్నా పాడమని అడిగితేనే కానీ పాట పాడను. పాటలు పాడడానికి పరుగులు తీయటం కాదు, ప్రార్థనకు పరుగులు పెట్టడం కాదు, ప్రవర్తన మార్చుకోవాలి ముందు. ఆయన అధికారంలో మన ప్రవర్తన ఉండాలి. ఆయన అధికారం అంటే ఆయన వాక్యం ఏం చెప్తున్నాడో వాక్యానికి తగిన ప్రవర్తన ఉండాలి. అదే చెప్పాడు ఇక్కడ, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. గుర్తుపెట్టుకోండి, నీ ప్రవర్తన ఎప్పుడైతే వాక్యానుసారంగా పెట్టుకుంటావో నీ త్రోవలు, దేవుడికి ఇచ్చిన బిడ్డలను కానీ, భర్తను కానీ, భార్యను కానీ ఆయన సరిచేసి చక్కపరుస్తాడు. పిల్లలకి ఏం పెళ్లి చేస్తాడు ఈయన, ఈ పిల్లలు ఎవడొకరు తీసుకుపోవటమే అన్నట్టు మాట్లాడారు అందరూ. పిల్లల గురించి ఆలోచించలేదు నేను, పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించలేదు. నా వాళ్ళైన వాళ్ళందరికీ తెలుసు ఈ విషయాలు. ఇక్కడ నేను వెళ్ళి పొరుగుల్లో సేవ చేయట్లేదు. ఎక్కడ పుట్టి పెరిగానో, ఎక్కడైతే నేను నా ఇష్టానుసారంగా జీవించానో, తిరుగుబోతుగా, ఒక రౌడీగా, ఒక మోనార్క్గా, మూర్ఖుడిగా, ఒక రాజకీయాల్లో తిరిగి నా ఇష్టానుసారంగా ఎక్కడైతే నేను ఏ ఊర్లో పుట్టి పెరిగి ఎక్కడైతే తిరిగానో, సినిమా హాల్ సెంటర్స్లో ఎన్నో గొడవలు పెట్టుకునేవాడిని. అదే ఊరిలో సేవ చేస్తున్నాను ఈ రోజున. ఈనాడు సేవ పేరు చెప్పి ఊరు వదిలేసి పొరుగురు వెళ్ళి నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని చెప్పుకొని బతికే సేవకులు. దేవుడు నా కుటుంబానికి ఒక మార్గం చూపించాడు. ఆయన నాకెంత వాక్యం తెలిసినా, ఎంత పాట పాడటం తెలిసినా, ఎన్నో విషయాలు నాకు లోకంలో తెలుసు నాకు, కానీ దేని గురించి నేను తెలుసని అనుకోను, పట్టించుకోను.
నేను మౌనంగానే ఉంటాను. వాక్యం చెప్పినప్పుడే నోరిపుతాను తప్ప వచ్చేప్పుడు అసలు మాట్లాడిన ఎవరితో నేను. ఇంతకుముందు అయితే ఇష్టానుసారంగా మాట్లాడేవాడిని. ప్రవర్తన మారాలి. ప్రవర్తన మారకపోతే ప్రతిఫలం రాదు మనకి. ఈరోజు నీ ప్రతిఫలం నా ప్రవర్తనకి, నా భార్య ప్రవర్తనకి. బిడ్డలు దీవించబడాలి, వారి బతుకులు బాగుపడాలి, వాళ్ళ బతుకులు వాళ్ళకు ఉన్నంత స్థితిలో వాళ్ళు బతకాలని అనుకోవాలి మనం. అంతేగాని బిడ్డలో ఏదో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలని మనం ఆకాశానికి నిచ్చెన లేయకూడదు. మన జ్ఞానంతో మనం ఆలోచించకూడదు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద ఆధారపడాలి, దేవునికి అప్పగించుకోవాలి మన స్థితి, మన కుటుంబ స్థితి. నయోమి అలా అనుకోలేదు. ఆ మోయాబు దేశం వెళ్ళి బాగా సంపాదించేద్దాం అని ఆకాశానికి నిచ్చెనలు వేసుకుని వెళ్ళింది. అడుక్కెళ్ళిపోయింది. ఆడదానికి ఉండాలి ముందు, ఏదైనా స్త్రీకి ఉండాలి. లోకాన్ని ఆశించే ఆశ స్త్రీ చంపుకోవాలి. లోకములో మనకు ఎన్నో కనపడుతూ ఉంటాయి. మన ఇంటి ముందర వాళ్ళు ఎన్నో సంపాదించుకుంటారు, మన పక్కన్న వాళ్ళు ఎన్నో కొనుక్కుంటారు. వాటిని చూడాలే తప్ప ఆశించకూడదు మనం. దేవుడు నీకు తగిన సమయంలో నీకు ఇస్తాడు. దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి మనం. ఎదుటి వాళ్ళు ఏం సంపాదించుకున్నారో చూసి దాన్ని మనం ఆధారం చేసుకోకూడదు. ఎంత తెలిసినా సరే మనకేమీ తెలియనట్టుగానే ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తెలియజేసిన దాన్ని మనం విని ఆ ప్రకారంగా నడుచుకోవాలి. అంతేగాని దేవుడు చెప్పింది వినేసేసి నీ ఇష్టానుసారంగా నీకు జ్ఞానం ఉన్నట్లుగా నీ తెలివితేటల ప్రకారంగా నువ్వు నడవకూడదు. ఈనాడు అలాగే నడుస్తున్నారు క్రైస్తవులందరూ. ఇక్కడ వింటారో గుమ్మం దాటి వెళ్ళిపోతారో, ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తారో, ఏం చేస్తారో, ఏం తింటారో, ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ ఇష్టం. ఇంకా అరే ఏమి వినొచ్చాం మనం అని ఇక్కడ విన్నదాన్ని మర్చిపోతాం మనం. అందుకనే దేవుని బిడ్డలుగా బతుకుతున్న మనం ఇన్ని పాటలు పడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. నేను దేవుణ్ణి నమ్ముకుని పాడైపోయానండి అంటారు కొంతమంది. పాడైపోవటానికి దేవుడు కాదు కారణం, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ జ్ఞానం. దేవుని మీద ఆధారపడలేదు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు కానీ దేవుడి మీద ఆధారపడలేదు. దేవుడి చెప్పింది ఏది కూడా నువ్వు చేయలేదు. చేసి చూడండి మీరు దేవుడిని ఆధారం చేసుకుని చూడండి. మీ స్థితి గతి ఎలా మారుతుందో మీకే కనపడుద్ది. దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడ ఇంకో మాట చెప్తాడు సామెతలు 3:7, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. ఎప్పుడు కూడా ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే తీసేయండి. ఇక్కడే నాకు తెలుసులేండి, ఎలా చేయాలో ఎలా చేసుకోవాలో మాకు తెలుసులేండి అయ్యగారు అంటారు కొంతమంది. సరే నీ ఇష్టం అయ్యా అంటాం అంతే. అర్థమైందా? నాకు తెలుసులేండి అని ఎప్పుడైతే అన్నావో నీకేమీ తెలీదు, నువ్వు అడుక్కెళ్ళిపోతావు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దని చెప్తే నువ్వు అనుకుంటాను. అది మూర్ఖత్వం తప్ప మంచితనం కాదు. అది మంచివాడు దేవుని మాట వింటాడు, పెద్దలు చెప్పిన మాట వింటాడు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. మంచితనం ఉంటే పిల్లల్లో. నాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వింటలేదు, మూర్ఖత్వం అది. నాకు తెలుసులే అమ్మా, నాకు తెలుసులే డాడీ. అరే నిన్ను కని పెంచి పెద్ద చేసి చదివించిన తండ్రి చెప్తుంటే, తల్లి చెప్తుంటే, ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా నువ్వు ఎక్కువ చదవచ్చు,
కానీ దాని అంతటికే కారణం దేవుడు, తర్వాత తల్లి తండ్రి. అలాగే అమ్మని చెప్పాలి, అలాగే డాడీ అని చెప్పాలి. నాకు తెలిసిలే, అది చాలా మూర్ఖత్వం. అది అలాగనే నాశనం అవుతున్నారు ఈ రోజున యవనస్తులు చాలామంది. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అనుకోకూడదు మనం ఎవరం కూడా. అర్థమైందా? అనుకోకూడదు. ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఏ చెడుతనం ఉన్నా సరే నువ్వు విడిచిపెట్టుకోవాలి, మానుకోవాలి. ఏ చెడుతనం ఉన్నా సరే. చాలామంది చెడుతనం అన్నప్పటికీ చెడ్డ కార్యాలు గుర్తొస్తాయి. అర్థమైందా? చెడ్డ కార్యాలు గుర్తొస్తాయి. అన్నీ చేయరు మీరు. నీలో ఉన్న చెడుతనం ఏంటంటే దేవుని మాట వినకపోవటమే నీ చెడుతనం. నేను దేవుని మాట ప్రకారంగా చేస్తున్నానండి అన్నీని అని చెప్పే క్రైస్తవుడు ఏ ఒక్కడు కూడా ఉండడు, సేవకుడు కూడా ఉండడు. సేవకుల్లో కూడా ఉండరండి నాతో పాటు. ఏదో ఒక లోపం, ఏదో ఒక తేడా, ఏదో పక్కన మిగిలి ఉంటుంది. అది చెడుతనమే. చెడుతనం అంటే తాగుడు, వ్యభిచారం, జోదం, పేకాట, దొంగతనం, తిట్టుబోత్తనమే కాదు. నువ్వు దేవుని మాట వినకపోవటం కూడా పాపమే, చెడుతనమే. ఆధ్యాత్మిక్రమమే పాపము, పాపమే చెడుతనం. అందుకనే పాడవుతున్నాం మనం. అయితే పాడవటానికి అసలు అవకాశం లేదు క్రైస్తవులు. దేవుని మాట వినేవాడు ఎవడో పాడవడండి. పాడైన దాఖలాలు బైబిల్లో లేవు. నయోమి దేవుని మాట వినలేదు, పాడైంది. రూతు అన్యరాలుగా పుట్టిన ఆమె, పూజలు చేసుకునే ఆమె, విగ్రహారం చేసుకునే రూతు దేవుని మాట విని దేవుడున్న స్థలానికి వచ్చింది. దేవుని బిడ్డగా పుట్టి పెరిగిన నయోమి దేవుణ్ణి వదిలేసి దెయ్యాలున్న చోటుకి వెళ్ళింది. లేరా అలాంటోళ్ళు? లేరా? దేవతలు ఉన్న ఊరిలో పుట్టి పెరిగి దేవతల ఆరాధన చేసినటువంటి రూతమ్మ అదే నయోమి ద్వారా దేవుణ్ణి తెలుసుకుని దేవుడున్న చోటుకు వచ్చింది, బెత్లెహేం. తన ప్రవర్తన మార్చుకుంది, తన బతుకు మార్చుకుంది, పద్ధతులు మార్చుకుంది. ఆ బెత్లెహేమును పరిపాలిస్తున్న బోయాజు రాజు ఆ విధవరాల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ బెత్లెహేముకే రాణిగా చేశాడు. అది ప్రవర్తన మారితే ఏం మారుతుంది అనేది మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రవర్తనే మార్చుకోరు, అసలు ప్రవర్తనే మార్చుకోరు. క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. ప్రవర్తన మారకుండా మేము క్రైస్తవులు అని, క్రిస్టియన్స్ అండి, ఆదివారం పనికిరామండి, అయ్యో గుడికి వెళ్ళాలండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రవర్తన మార్చుకునే వాళ్ళు ఉన్నారా? రూతు ప్రవర్తన మార్చుకుంది. అర్థమైందా? ప్రవర్తన మార్చుకుంది. రూతు గ్రంథంలో మనం ఒక మాట చూస్తే 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే బోయాజ్ అంటున్నాడు రూతు ప్రవర్తన చూసి, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అని చెప్తున్నాడు. విగ్రహారం దేశంలో పుట్టి పూజలు చేసి, నోములు నోసి, వ్రతాలు నోసి, అన్ని దేవుళ్ళని ఆరాధించినటువంటి రూతు యేసు ప్రభు గురించి తెలుసుకొని తన ప్రవర్తన మార్చుకొని, పద్ధతి మార్చుకొని బెత్లెహేము వచ్చి బతుకుతుంటే ఆమె బతుకుని చూసినటువంటి, ఆమె ప్రవర్తన చూసినటువంటి ఆ దేశాన్ని పరిపాలించే రాజు
ఒక దేశాన్ని పరిపాలించే రాజు దృష్టి ఆ రూతు మీద పడ్డానికి కారణం ఏంటంటే తన ప్రవర్తన మారటం. ఈనాడు దేవుని దృష్టి నీ మీద పడాలంటే నీ ప్రవర్తన మారాలి. దేవుని దృష్టి నీ మీద పడాలంటే నీ ప్రవర్తన మారితేనే ఆయన దృష్టి నీ మీదకి వస్తుంది. దేవుని దృష్టి నా మీద పడాలంటే నా ప్రవర్తన మారాలి. బోధించేస్తే దేవుడు నన్ను దృష్టిలోకి తీసుకోడు. ఇక నిలబడి 4 మంచి మాటలు చెప్పేస్తే దేవుని దృష్టిలోకి నేను వెళ్ళను. అక్కడ నిలబడి ఏదో పాట పాడేస్తే దేవుడి దృష్టిలోకి వెళ్ళను. నీ ప్రవర్తన మారాలి. నా ప్రవర్తన మారాలి, మీ ప్రవర్తన మారాలి. అప్పుడు దేవుని దృష్టి పరలోకం నుంచి నీ మీదకి వస్తుంది. బెత్లెహేము వచ్చినటువంటి రూతు ప్రవర్తన మార్చుకుంది. దేవుని ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దృష్టి ఆ అమ్మాయి మీదకి వెళ్ళింది. ఆ రూత్ ఎవరంటే భర్తను పోగొట్టుకున్న విధవరాలు, నయోమి కోడలు. కొడుకులిద్దరు కూడా చనిపోయారు. అక్కడ కొడుకులను ఆధారం చేసుకుంది కదా. భర్త చనిపోయిన తర్వాత కొడుకులు ఇద్దరు చనిపోయారు. తనకు ఆధారం లేకుండా చేసేసాడు దేవుడు. అప్పుడు బుద్ధి తెచ్చుకుని బెత్లెహేం దేశం తన సొంత దేశానికి ఆమె బయలుదేరి వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఇంకెవరో ఆదరించేవారు లేరు. ఆధారం చేసుకున్న భర్త పోయాడు, ఆధారం చేసుకున్న కొడుకులు ఇద్దరు పోయారు. ఇంకా అక్కడ పొరుగురులో ఆమెకు ఎవరున్నారు బంధువులు ఆదరించడానికి? అంచేత తన సొంత ఊరు వచ్చేస్తుంది. ఊరు వచ్చేత కోడలు చెప్పింది, మీరు ఈ ఊరెళ్ళే కాబట్టి మీరు ఇక్కడ ఉండిపోండి అమ్మా, నేను నా ఊరు వెళ్ళిపోతాను, అక్కడ ఎవరొకరికి ఆలోగ్యం చేస్తాను, అక్కడ తాగి బతుకుతానంది. రూతు దేవుణ్ణి తెలుసుకుంది. ఆ కుటుంబంలోకి వచ్చి అత్త నీతోనే వస్తానని చెప్పి ఆమెతో వచ్చింది. వచ్చి ఇక్కడ ఆ బెత్లెహేములో తన ప్రవర్తన మార్చుకుంది పూర్తిగా. అప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు, ఆ యజమాని ఆమె ప్రవర్తన కనిపెట్టి చూశాడు. అతను మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అంటున్నాడు ఆయన. చూసారా? మా దేవుడి ద్వారా నువ్వు దీవించబడ్డావు. ఇక్కడికి వచ్చి గమనించండి, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది అంటున్నాడు ఆయన. నీ ప్రవర్తన మారిపోయిందమ్మా. మునుపటి ఎలా ఉన్నావు నువ్వు ప్రవర్తన మాకు తెలియదు, కానీ ఎక్కడైతే నీ ప్రవర్తన మరీ ఎక్కువగా బాగా మంచిగా కనబడుతుందని చెప్తున్నాడు. ప్రవర్తన మారాలి. నాడు ప్రవర్తన మారట్లేదు, తగ్గింపు లేదు, వినయం లేదు, విధేయత లేదు, నమ్రత లేదు, ప్రేమ లేదు. ఇవన్నీ క్రైస్తవుల్లో కనపడాలండి. ఇవన్నీ దేవుని బిడ్డల్లో కనపడాలి. ప్రవర్తన మారాలండి. చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాం, సంఘ కూడికల్లో చూస్తూ ఉంటాం. ప్రవర్తనలు మారు, పనులు చేస్తారు, పరిచయం చేస్తారు, ప్రవర్తన మారట్లేదు. ఎవడకు కావాలి నీ పనులు? ఆ పని ఆ సంఘానికి ఉపయోగపడుద్ది, ఆ పని ఆ పాస్టర్ గారికి ఉపయోగపడుద్ది, ఆ పని ఆ పండగకు ఉపయోగపడుద్ది. మరి నీకు ఉపయోగపడేది ఏంటి? నీకు ఉపయోగం ఉండాలి కదా. ఇంత పని చేస్తుంది నీకు. నీ ప్రవర్తన మారకుండా నువ్వేది చేసినా నీకు ప్రతిఫలం రాదు. ప్రవర్తన మార్చుకోవాలి మనం. ప్రవర్తన మారాలండి. మునుపున్నట్టుగా లేదురా ఈవిడి, మునుపున్నట్టుగా ఈ అమ్మాయి ప్రవర్తించట్లేదు, మునుపున్నట్టుగా ఈ అబ్బాయి లేడు, మారాడు, మునుపున్నట్టుగా ఇతను లేడు, ప్రవర్తన మారింది అని లోకం నిన్ను చూచి చెప్పాలి. ముందు లోకం నిన్ను కొనియాడాలి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. లోకం మన బిడ్డలను కొనియాడినప్పుడు, మనకి వినబడినప్పుడు మన ఇంట్లో సంతోషిస్తాం, సంబరపడతాం. అయ్యో, నలుగురు నా బిడ్డ కోసం మంచిగా చెప్పుకుంటున్నారు, నా కొడుకు కోసం చక్కగా మాట్లాడుతున్నారు, నా కూతురు కోసం, నా కోడల కోసం మంచిగా మాట్లాడుతున్నారు.
మనుషులమే మనం ఎంతగా సంతోషించినప్పుడు మరి మన దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు పరలోకంలో? అదే చెప్తున్నాడు ఇక్కడ బోయాజు, నీ మునుపటి ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా కనబడుతుందమ్మా అని చెప్పాడు. అని చెప్పి ఆమెను వివాహం చేసుకోవటానికి ఇష్టపడ్డాడు అతను. భర్త చనిపోయిన విధవరాలు భార్య. ఇంత స్థితి రూతుకి ఎందుకు వచ్చింది తెలుసా? దేవుణ్ణి ఆధారం చేసుకుని భయభక్తులు కలిగి జీవించింది. కీర్తన 34:10 మనం చదివితే ఒక మాట చదవండి ఈ సందర్భంగా. 34వ కీర్తన 10వ వచనం, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలునో కొదువై ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. సింహము పిల్లలు, అడవిలో ఉన్న సింహం పిల్లలైనా ఆకలిగా ఉంటాయేమో కానీ సాధారణంగా సింహపు పిల్లలు ఆకలిగా ఉండవు. ఎందుకంటే సింహం రాజు కాబట్టి, సింహం ఏ జంతువునైనా చంపగలదు కాబట్టి ఏదో ఒక జంతువుని చంపేసి పిల్లలకు ఆహారంగా పెడుతుంది. రాజుగారి పిల్లలకు కొదువే ఉంటుంది, మన ప్రధానమంత్రి పిల్లలకు కొదువే ఉంటుంది, ముఖ్యమంత్రి పిల్లలకు కొదువే ఉంటుంది, ఎమ్మెల్యే పిల్లలకు కొదువే ఉంటుంది. ఒకవేళ అలాంటి వారికైనా కొదువుగా ఉండొచ్చేమో ఆహారము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువు అయి ఉండదు. తన యందు భయభక్తులు గలవారికి ఎన్నో లులు దాచెను మన దేవుడు. తన యందు భయభక్తులు గలవారికి ఎన్నో మేలులు దాచెను మన దేవుడు. ఆలకించుమా, అంగీకరించుమా, ఆలకించుమా, అంగీకరించుమా. ఈనాడే ప్రభుని సన్నిధికి చేరుమా, ఈనాడే ప్రభుని సన్నిధికి చేరుమా. తన యందు భయభక్తులు గలవారికి ఎన్నో మేలులు దాచెను మన దేవుడు, మన యేసుడు. మోడులా మిగిలిన మోయాబు రూతును యజమానిగా చేసెను బెత్లెహేములో దేవుడే. మోడుగా మిగిలిన మోయాబు రూతును యజమానిగా చేసెను బెత్లెహేములో దేవుడే. దీనురాలు పేదరాలు ఎస్తేరును, దీనురాలు పేదరాలు ఎస్తేరును. శూషను కోటలు దాచి రాణిగా చేసెను, శూషను కోటలు దాచి రాణిగా చేసెను. తన యందు భయభక్తులు గలవారికి ఎన్నో మేలులు దాచెను మన దేవుడు, మన యేసుడు. మోడులా మిగిలిపోయిన రూతు జీవితం అయిపోయింది అనుకున్నారు. కానీ నా తల్లిదండ్రులు ఉన్నారులే, మా పుట్టింటికి పోయి మా అమ్మోళ్ళు మళ్ళీ ఏదైనా పెళ్లి చేస్తే బతుకుతాను అని అనుకుని మళ్ళా దేవుణ్ణి నమ్ముకున్న రూతు వెనక్కి వెళ్ళలేదు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. అత్తగారిని అంటి పెట్టుకుని దేవుడున్న దేశానికి వచ్చింది, దేవుణ్ణి ఆధారం చేసుకుంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎవడోకుండా తలమాసిన పెళ్లి చేసేద్దరాళ్ళు అవమానం పడలేక. తలకు మించిన గొప్ప రాజుని దేవుడు అక్కడ రూతు కొరకు సిద్ధపరిచాడు. కారణం ఏంటి తెలుసా? రూతు ప్రవర్తన మారటం వల్ల. నీ ప్రవర్తన మారితే నిన్ను ధన్యురాలుగా చేస్తాడు దేవుడు.
అడవిలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు అయి ఉండదు. నాడు మేలు ఎత్తుకోవలసి వస్తుంది, మనుషులు ఎత్తుకోవలసి వస్తుంది, బతుకు తెరువు కోసం ఎత్తుకోవలసి వస్తుంది, బతకడానికి ఎత్తుకులాట. కారణం ఏంటనుకుంటున్నారు మీరు? దేవుని యందు భయభక్తులు లేవు నీకు, దేవుని మీద ఆధారపడక. క్రైస్తవులు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి మనం. ఆ రాజు చూశాడు రూతుని, చూసి ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఒక విధవరాలి గురించి, ఏమీ లేని దిక్కుమాలి స్థితిలో ఉన్నటువంటి ఆ అమ్మాయి గురించి మాట్లాడవలసిన పనే వచ్చింది. అంటే దేవుడు ఆ రాజుకి మనసులో కలిగించాడు ఆమెతో మాట్లాడడానికి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దేవుని దీవెన నీకుంది, దేవుని అనుగ్రహం నీకుంది. అందుకనే నీ ప్రవర్తన మునిపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన మరీ ఎక్కువగా మంచిగా ఉందని చెప్పేసి ఆ దేశానికి యజమానైన ఒక వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి ఆ విధవరాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? నీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? నీ ప్రవర్తన గురించి? ఎందుకు వెళ్తున్నారండి వీళ్ళ గుడికి? ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, ఆ నీతి గల దేవుణ్ణి, ఆ మంచి దేవుణ్ణి, యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన పేరు చెడగొడుతున్నారు వీళ్ళు. ఎందుకండి? సెంటర్స్లో కూర్చొని తాగడం, తిరగడం, దారంటే వెళ్ళే వాళ్ళని వేళాకోళంగా మాట్లాడడం, అన్ని పండగలు వచ్చిన పండగల్లో ఏళ్ళే, రాజకీయాలు వచ్చిన రాజకీయాల్లో ఏళ్ళే, ఏ గొడవ వచ్చినా గొడవల్లో ఏళ్ళే, ఎక్కడ చూసినా ఏళ్ళే. ప్రవర్తన మారిందా? తాత్కాలికంగా రాజకీయాలు తిరిగినప్పుడు వచ్చే ఆ 10 రూపాయల కోసం, ఆ సారా బుడ్డి కోసం, ఆ పలావ్ ప్యాకెట్ కోసం, వాళ్ళ విధించే ఎంగిలి మెతుకుల కోసం ఆధారపడి నీ ప్రవర్తన నువ్వు ఇంకా కలుషితం చేసుకొని తర్వాత ఆ ఎలక్షన్లన్నీ అయిపోయాక ఏమీ లేని దిక్కుమాలినటువంటి బతుకుల్లోకి వచ్చేయటం. ప్రవర్తన మారిందా? పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు, ఓటేయి, వదిలేయి. పార్టీ గురించి నువ్వు అరవటం, మొరగటం, పబ్లిసిటీ చేయటం, అది నీ ప్రవర్తనకే రిమార్కు కాదా? నీ ప్రవర్తనకి చెడ్డ కాదు, అది చెడుతనం కాదా? ఇదండి, ఇలా మాట్లాడాలి మనం చూసిన వాళ్ళు. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు. దేవుడు మనకి స్థితి ఇస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. మనుషులు మనల్ని ఏ స్థితిలోని ఉంచలేరు. ఒకవేళ మనం మెచ్చుకున్నప్పుడు మన భుజమే చేయేస్తారు, నొచ్చుకున్నప్పుడు చేయి తీసేస్తారు, పక్క దూసేస్తారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. అంటే శాపం అవసరం మనకి? నీ హృదయం దేవుని మీద లేకపోతే నీకు శాపమే వస్తుంది. దేవుడు చెప్పిన వాక్యం మీద లేకపోతే నీకు శాపమే వస్తుంది. నువ్వు చెప్పింది వినకుండా చేయకుండా నీ స్థానుసారంగా ఉంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి? గుడికి వచ్చినంత మాత్రాన ఆశీర్వాదం రాదు. నేను 10 సార్లు చెప్తాను ఇది. వాక్యం విన్నంత మాత్రాన రాదు. వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించి మన ప్రవర్తన మార్చుకోవాలి. నేను చెప్పానుగా కదా, ఒకప్పుడు అన్ని వ్యసనాలు ఉన్నవాడిని నేను, అన్నింటిలో ఉండుండేవాడిని నేను.
ఇప్పుడు అవన్నిటికీ దూరం, దేవునికి దగ్గర. దేవుని పని ఉంటేనే వెళ్తాను, దేవుని పని ఉంటేనే చేస్తాను, దేవుని పని ఉంటేనే మాట్లాడతాను. ప్రవర్తన మారాలండి. ప్రవర్తన మార్చుకోకుండా నయోమి వెళ్ళింది, పనికి రాకుండా పోయింది. ప్రవర్తన మార్చుకుంది రూతు, ఫలవంతమైన జీవితాన్ని పొందుకుంది. బెత్లెహేము నగరానికి రాణిగా అయిపోయింది. అతను దేశానికి రాజు. పెళ్ళయ్యి భర్త చనిపోయిందాన్ని చేసుకోలే అంత కర్మ ఏంటి అతనికి? దైవానుగ్రహం, అది దేవుని కృప. నా ప్రియమైన సహోదరుడా, సహోదరుడు, దేనికి బాధపడనక్కర్లేదు. నా స్థితి ఎలా ఉంది, నా బతుకు ఎలా ఉంది, నా బిడ్డ బతుకు ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందని దేని గురించి మీరు చింతించక్కర్లేదు. ముందు మీ ప్రవర్తన మార్చుకోండి, ఆయన్ని ఆధారం చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేసుకోండి. పనిలో వచ్చే ఆదాయాన్ని దేవునికి 10వ భాగం చెల్లించండి. ఇక్కడ అదే చెప్పాడు. ఇక్కడ రండి, ఇక్కడికి నేను చెప్తాను. నా మాటలుగా దేవుని మాట చేయండి. సామెతలు 3:7 చదివాం కదా. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు, అది యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అన్నాడు ఆయన. నీలో ఉన్న నాడు క్రైస్తవులు ఉన్న చెడుతనం ఏంటి తెలుసా? దేవుని ధనము దొంగిలించటం. దొంగతనం చెడుతనమా కాదా చెప్పండి ఏమ్మా, చెప్పండి. దొంగతనం చెడుతనమా కాదా ఏమ్మా, చెప్పండి. దొంగతనము చెడుతనమే. అది మీరు ఎక్కడ దొంగిలిస్తున్నారు? ఎవరింట్లోనూ దొంగిలించట్లేదు, దేవుని 10వ భాగాన్ని దొంగిలిస్తున్నారు మీరు. అదే చెడుతనం విడిచిపెట్టమంటున్నాడు ఆయన. గమనించండి, చెడుతనం విడిచిపెట్టమని చెప్తున్నాడు ఆయన. ఈ డబ్బులు ఎలా ఉపయోగించుకున్నా తెలుసు, దేవుడికి ఇచ్చేది కూడా నేను దాచుకుని దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో, ఏం కొనుక్కోవాలో తెలుసు అనుకునేది జ్ఞానం అనుకుంటున్నారు మీరు. ఇక్కడ మనం ఇంత మందిరం కట్టబడ్డానికి కారణం ఏంటంటే, మేము దేవునికి ఇచ్చిన 10వ భాగాలే దేవుడు ఈ మందిరం కట్టేటప్పుడు మాకు మరలా ఇచ్చి కట్టించాడు. అందరికీ తెలుసు, ఇక్కడ మా చెల్లెళ్ళందరూ తెలుసు. ఇక్కడ మమ్మల్ని ఈ సేవ ప్రారంభించినప్పటి నుంచి మాతో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది దాన్ని. ముగ్గురు కుమార్తెలకి పైసా కట్నం లేకుండా పెళ్ళిళ్ళు చేశాడు. పైసా అప్పు లేకుండా. దానికి కారణం ఏంటనుకుంటున్నారు? మేము దేవునికి ఇచ్చిన 10వ భాగం, 10 రూపాయల్లో రూపాయి దేవునికి ఇచ్చాం. మేము ఇస్తూనే ఉన్నాం ఇప్పటికి. అదే మీకు సాక్ష్యం చెప్తున్నాను నేను. 100 సార్లు చెప్పుంటాను ఇప్పటికి మీకు సంఘంలో. ఇంత మందిరం అప్పు లేకుండా ఎవరిని సందాలు అడగకుండా కట్టడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? చిన్న పాకేయడానికి సందాలు అడుగుతారు పాస్టర్లు. సంఘంలో ఉన్న ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఈ సౌండ్ సిస్టమ్, ఇదంతా సందా లేకుండా కొనటానికై. మొన్న ప్యాటర్స్కి అడిగామంతే తప్ప అంతవరకు దేనికి అడగలేదు. ఎందుకంటే ఇవ్వడంలో కూడా మీరు దీవించబడాలనే ఆలోచన బట్టి అడిగాం. దేవునిది దొంగిలించడం చాలా చెడ్డతనం. అక్కడ చెప్పాడు, కిందకి మనం వెళ్తే చెప్పాడైనా, చెడుతనం విడిచిపెట్టుము అన్నాడైనా. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువాయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుమని చెప్పాడు. నీకు వచ్చిన రాబడిలో, నీకు వచ్చిన రాబడి ఆస్తి, అది 100 అవని, 1000 అవని, 10,000 అవని, అందులో 10వ భాగం, భాగము అంటే 10వ భాగం ఇచ్చి దేవుణ్ణి ఘనపరచుమన్నాడు. పాట పాడేసేసి ఘనపరిచి వెళ్ళిపోవటం కాదు, వాక్యం చదివేసి అది కాదు. అక్కడ అది ఘనపరచడం అని చెప్పలేదు దేవుడు, అది ఘనపరచడమే. అన్నిటికంటే ఆశీర్వాదం తెచ్చే ఘనత ఏంటంటే 10వ భాగం దేవునికి ఇచ్చి ఘనపరచడం. ఎందుకంటే దేవుని సేవ జరగాలి, దేవుని మందిరాలు కట్టబడాలి.
ఇంకా కడిపులంకలో కట్టాలి, మనం చైతన్య నగర్లో కట్టాలి. దేవుని చిత్తమైతే మందిరాలు కట్టబడాలి. మీరు ఇచ్చిన దశమ భాగాలు దాచి, మీరు ఇచ్చిన కానుకలు దాచి ఈ మందిరం అలా కట్టాం, మిమ్మల్ని అడగకుండా, మళ్ళీ అడగకుండా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దాతృత్వంగా ఇచ్చాడు. అది మనం ఇవ్వకుండా చెడుతనం చేస్తున్నారు సంఘం. చెడుతనం చేస్తే ఆశీర్వాదం ఎలా వస్తుంది, మనకి ఆరోగ్యం ఎలా వస్తుంది? దశమ భాగం దొంగిలిస్తున్నామా? ఎస్. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో చదవండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అస్తమానం దీని గురించి చెప్తున్నట్టు అనుకోకండి. ఇది చేయకపోతే నష్టపోయేది మీరే. ఇది చేసి ఈ విధంగా మేము ఉన్నాం అని చెప్పడం ఇది. అంతేగాని మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పరిసరి జరుగుద్ది, ఈ సేవ జరుగుతుంది, జరిగించేవాడు దేవుడు. మలాకి 3వ అధ్యాయం 8వ వచనం. చూసారా, విన్నారా? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, దొంగతనం చేయగలడా అంటున్నాడు ఆయన. అయితే మీరు నా దగ్గర దొంగిలితిరి అని చెప్తున్నాడు ఆయన. నా దగ్గర దొంగతనం చేస్తున్నారు మీరని చెప్తున్నాడు. అయితే దేవుని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. దేవుని విషయంలో ప్రభువా నీ దగ్గర మేము దొంగతనం చేసామని అడుగుతామంట. మనం అడిగే తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది కదా మనకే, తెలివితేటలు ఉన్నాయి. అది అసంభాగ్యం ఇవ్వాలేటి దేవుడికి, మన దాంట్లో సంపాదనలు ఇవ్వాలేటి? అతి తెలివితేటలు పనిరావు ఇక్కడ. దేవుడి చెప్పింది చేయటమే మన పని. మరియమ్మ ఏం చెప్పింది? కానాయిన వివాహంలో దక్షసం అయిపోయినప్పుడు ఆమె పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయండి అందంతే. మీరేం చెప్పకండి ఆయనకి ఎదురంది. ఆయన ఆ పరిచారకులకు చెప్పాడు 6 రాతబాణులలో నీళ్లు నింపండి అని. వాళ్ళు నీళ్లు నింపారు. ఆ నీళ్లు మధురమైన ద్రాక్షారసంగా మారాయి. ఆయన చెప్పింది చేయటమే మన పని. ఎదురు ప్రశ్నించడానికి దేవుడైనా నన్ను ఎదురు ప్రశ్నించండి పర్లేదు, మిమ్మల్ని ఒకళ్ళొకరు ఎదురు ప్రశ్నించుకోండి పర్లేదు, దేవుడు క్షమిస్తాడు. దేవుణ్ణి ఎదురు ప్రశ్నిస్తే క్షమాపణ ఉండదు. నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగతనం చేస్తామని మీరు అడుగుతారు. అడిగే వాళ్ళు ఉన్నారు. 10వ భాగం 10వ భాగం ఇవ్వక్కర్లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ దేవుడికి ఇవ్వాలేటి, దేవుడే మనకి ఇవ్వాలి కానీ అనేవాళ్ళు ఉన్నారు. అది అప్పుడేం చెప్తున్నాడు ఆయన? 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. అది 10వ భాగాన్ని ప్రతిష్ఠిత అర్పణలు. ఏదైనా మనం మొక్కుబడి చేసుకుని అనుకున్నప్పుడు ఇది ఇస్తామని చెప్పేసి అనుకుంటారు మీరు మనసులో. అది జరిగిపోయాక ఎవరికి తెలియదులే, ఇవ్వక్కర్లేదులే అనుకుంటారు. మళ్ళీ అలా చేయబాకండి, అలా ఉండకండి. ప్రవర్తన మార్చుకోవాలి. ప్రవర్తన అంటే అదే. దేవుడు అడిగింది నీకు వచ్చే 100 రూపాయల్లో 10 రూపాయలు కదా ఇమ్మన్నాడు ఆయన. 10 రూపాయలు ఇచ్చి చూడు అంటున్నాడు ఆయన. నన్ను ఘనపరిచి చూడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. సామెతలు 3 కాడ చదువుతుంది ఇప్పుడు. అది గమనించండి. మనం దేవునికి ఇచ్చి చూసినప్పుడు మన కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందట. అంటే మన ఇంట్లో మన బీరువాలో సమృద్ధిగా ఉంటాయి డబ్బులు. లేకపోతే నీ డబ్బులు ఏమైపోతే నీకు తెలియదు, ఎక్కడ పోతే తెలియదు, దేవురించుకుంటూనే ఉంటాను. కనుక నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రవర్తన మార్చుకోవటం అంటే దశమ భాగము ఇవ్వని ప్రవర్తన అది. ఎందుకంటే దీవెన తెచ్చే ప్రవర్తన అది. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. ఇది చేయట్లేదు చాలామంది. కొంతమంది చేస్తారు, ఒకసారి మానేస్తూ ఉంటారు.
అలా చేసి దిగజారిపోతున్నాం. ప్రవర్తన మార్చుకోవాలి. ప్రవర్తన ఇంకా ఉన్నా లేకపోయినా ప్రవర్తన మారిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక తిరిగి చూడకూడదు మనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని చెప్తున్నాడు ఆయన. యాకోబు 1:22 చెప్తాడు ఆయన, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉండండి. వాక్య ప్రకారంగా ప్రవర్తించలేదు నయోమి, తన కుటుంబాన్ని పాడు చేసుకుంది. వాక్య ప్రకారంగా ఒంటరైపోయి విధవరైపోయి వాక్య ప్రకారంగా ప్రవర్తించింది రూతు, కుటుంబాన్ని కట్టుకుంది, గొప్ప రాణిగా అయిపోయింది, గొప్ప రాజరకం పొందింది. ప్రవర్తనలో అంత ఆశీర్వాదం ఉంటుంది. నీ ప్రవర్తనలో దేవునికి ఇచ్చే ప్రవర్తన లేదు, దశంభాగం చెల్లించే ప్రవర్తన లేదు, నీకు దేవునికి కానుకలు ఇచ్చే ప్రవర్తన లేదు. ఉన్నా ఆ ప్రవర్తన మార్చుకుంటే నువ్వు ధన్యురాలువు, ధన్యుడు అవుతావు, దీవించబడతావు. దేవుడికి ఇచ్చేది వర్ధిల్లుతుంది, అది వృద్ధి పొందుతుంది. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. నీ గానుగులలో నుండి ఆ క్రొత్త ద్రాక్షారసము పొంగి పొర్లిపోద్దట. కనుక నరుల్ని ఆధారం చేసుకోకండి, లోకాన్ని చూడకండి, ఇతరులను చూడకండి, పక్కన్న వాళ్ళని చూడకండి, దేవుని వాక్యం చూడండి, బాగుపడండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అలాంటి శాపాన్ని తెచ్చుకోకండి. దేవుని వాక్యాన్ని వింటున్నారు కాబట్టి వాక్య ప్రకారంగా మీ ప్రవర్తన మార్చుకొని ఈరోజు నుండి దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవుని దగ్గరికి రండి. అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు, మీ ఇబ్బందులు చూస్తాడు, మీ కష్టాలు చూస్తాడు, మీ సమస్యలు చూస్తాడు, మీ బిడ్డల సమస్యలు చూస్తాడు. అన్నిటినీ సరిచేసి సమాధానమును అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. మనం భయపడవలసిన పని లేదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు తండ్రి. మేము ఎవరిని ఆధారం చేసుకుంటున్నామని మీరు ఆలోచించారు, ఆ ఆధారం గురించి మాట్లాడారు, ఆశ్రయం గురించి మాట్లాడి మా ప్రవర్తన గురించి మాట్లాడారు తండ్రి. మా ప్రవర్తన మార్చి ఇంకా ఎవరైనా మనుషులను ఆధారం చేసుకొని, లోకాన్ని ఆధారం చేసుకొని, ఇతరులను ఆధారం చేసుకొని వాళ్ళ హృదయాన్ని నీ మీద పూర్తిగా ఆనుకోకుండా చేసుకుంటున్నారేమో, అలాంటి వారు వారి ప్రవర్తన మార్చుకొని మిమ్మల్ని ఆధారం చేసుకొని మీ మీద ఆధారపడి తండ్రి మరి అన్ని విషయాల్లో కూడా మేలు పొందేవారిగా చేయండి. మహిమ ఘనత మీరే పొందండి. విత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.